ఆరా సంస్థ ఇవ్వలేదు. సో 7 నుంచి 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలవబోతోంది అన్నటువంటి ఒక అంచనాని ఆరా సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో కనిపిస్తోంది. రైట్, మనతో పాటు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఐపోల్స్ ప్రతినిధి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. సో చూస్తున్నాం మీరు ఇచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో, సో ఆ ఐపోల్ సంస్థ అంటే గతంలో కూడా మీ రిజల్ట్ చూసాం, ఇప్పుడు ఏపీలో కూటమికి 112 సీట్లు వస్తాయన్నటువంటి ఒక అంచనాను మీరు బయట తీసుకొస్తున్నారు. అట్ ది సేమ్ టైం వైసీపీకి 63 స్థానాలు వస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు. అండ్ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 93 స్థానాలు, జనసేనకు 16, భారతీయ జనతా పార్టీకి 3. సో ఏ బేసిస్ లో మీరు ఈ రిజల్ట్ ని ఇస్తున్నారు? సో హౌ దీన్ని ఎట్లా ఓన్ చేసుకున్నారు? ఇప్పుడు మేము వచ్చేసండి ఎగ్జిట్ పోల్స్ ఇస్తాము, కొన్ని ప్రీ పోల్స్ ఇస్తాము. ప్రీ పోల్స్ పరంగా చెప్పాలంటే 170 సెగ్మెంట్లు మేము కొన్ని మాత్రమే చేస్తాము, అన్ని 170 కవర్ చేయలేదు. బట్ ఎగ్జిట్ పోల్ మే 13వ తారీఖున ఎలక్షన్ రోజున ఎగ్జిట్ పోల్ 170 సెగ్మెంట్లు మేము కవర్ చేస్తాం అనమాట. ఎలక్షన్ రోజున 170 సెగ్మెంట్లో కూడా మన టీం పెట్టి సర్వే చేయించాము ఆ రోజు గ్రౌండ్ లెవెల్లో. ఈ 170 సెగ్మెంట్లో కూడా ప్రతి సెగ్మెంట్లో కూడా కనీసం 250 మంది శాంపిల్స్ మనం కవర్ చేస్తున్నాం ఒక్కొక్క నియోజకవర్గం నుంచి. అంటే సుమారుగా అరౌండ్ 44,000 శాంపిల్స్ మనం కవర్ చేస్తాం అప్పుడు. ఈ 44,000 శాంపిల్స్ కూడా మనం ఏం చేయాలంటే రిప్రజెంటేటివ్ మెథడాలజీ అనేసి ఈ అర్బన్ సెగ్మెంట్ కొన్ని, రూరల్ మండలాలు ఉంటే కనుక మండల హెడ్ క్వార్టర్, కొన్ని విలేజెస్ కూడా శాంపిల్స్ తీసుకొని చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మన సర్వేలో ఈ మనకున్నటువంటి మేల్ ఓటర్స్, ఫీమేల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మన యాక్చువల్ యూనివర్స్ సైజ్ ప్రకారం చూస్తే కనుక 45% గ్యారంటీగా ఉంటారు. మిగతా వాళ్ళు వచ్చేసి వాళ్ళకి సంఖ్యాపరంగా ఉంటారు అన్నమాట ఒక్కొక్క సెగ్మెంట్లో చెప్పాలంటే. సో మనం కూడా అదే విధానం ఫాలో అయ్యి కనీసం 45% ఫీమేల్స్ని 40% మేల్స్ని కవర్ చేసాము. మిగతా 10% వచ్చేసి మనకు అవైలబిలిటీ ప్రకారం అప్పుడు గ్రౌండ్ లెవెల్. ఎందుకంటే మనం ఖచ్చితంగా 50% లేకుంటే ఉమెన్ ఓటర్ 51 ఉన్నారు, 51%, 49% ప్రాక్టికల్ సాధ్యం కాదు కాబట్టి మినిమం 45% మేల్ ఫీమేల్ కవర్ చేస్తాం. తర్వాత మిగతా 10% మనకు అవైలబిలిటీ బట్టి మనం కవర్ చేయడం జరిగింది అనమాట. బట్ దీంట్లో రాజకీయ పరంగా చర్చ చూసుకుంటే కనుక మీరు సర్వే చేస్తున్నప్పుడు మహిళలతో ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో సర్వే చేస్తున్నట్టు ప్రకారం, ఒకవైపు వైసీపీ మహిళల ఓట్లనే చాలా బేస్ చేసుకొని ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ధీమా ఉంది. ఎందుకంటే అమ్మఒడి లాంటి సంక్షేమ పథకాలు కానీ, లేదంటే విద్యకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు బటన్ నొక్కుతున్నారో, సో ఇవన్నీ అంశాలు, సంక్షేమ పథకాలు వాళ్ళని గెలిపిస్తానటువంటి ధీమా కనిపించింది. మీరు గ్రౌండ్లో వెళ్ళినప్పుడు మీరు తీసుకున్నటువంటి శాంపిల్స్లో ఏ పాయింట్స్ ప్రధానంగా ప్రజల్లోంచి వినిపించాయి? ఇక్కడ మీకు ప్రధానంగా ఒక మాట చెప్పారండి. ఈ వైసీపీ వాడు అనుకున్న మాట వాస్తవం, లేడీస్ మనకి ఎక్కువ ఓటేస్తారు, ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ లేడీస్ పొందుతున్నారని వాస్తవం. కానీ ఎగ్జిట్ పోల్ విషయం వచ్చేపాటికండి మనం స్పెసిఫిక్గా ఈ వీళ్ళు బెనిఫిట్ పొందే బెనిఫిషరీస్ని సర్వే చేయాలి, వీళ్ళు మిగతా వాళ్ళని సర్వే చేయాలని సాధ్యపడదు. మనం చెప్పలేము. ఆ ఉన్న షార్ట్ టైంలో మనకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది లబ్ధిదారులు కూడా మనం. బట్ మన సర్వే ఏంటంటే ఎగ్జిట్ పోల్ ఏంటంటే ఓవరాల్గా ఒక యూనిఫైడ్ మెథడ్లో, ఒక సిస్టమేటిక్ మెథడ్లో శాంపిల్సెస్ కవర్ చేయడం వల్ల మనం ఒక అంచనాకు వస్తాం. మనం చూసినట్టయితే 2019లో కూడా కేసీఆర్ జగన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడని మనం చెప్పేది ఐ న్యూస్ ఛానల్లో మనం. సో అట్లా మనం ఓవరాల్ సైంటిఫిక్ మెథడ్లో సర్వే చేయగలం తప్ప స్పెసిఫిక్గా బెనిఫిషరీస్ అనేవి, బెనిఫిషరీ ఒపీనియన్ ఏంటి, నాన్ బెనిఫిషరీ ఒపీనియన్ ఏంటి, మేలు ఫీమేలు, ఇలాంటి స్పెసిఫిక్ ట్రెండ్స్ చూడాలంటే ప్రీ పోల్లో మాత్రమే సాధ్యం అవుతుంది. ప్రాక్టికల్గా ఈ ఎగ్జిట్ పోల్లో సాధ్యపడే అంశం కాదు. అట్లానే ఈ ఉమెన్స్ ఏదైతే అనుకుంటున్నారో వీళ్ళు, ఈ ఉమెన్స్లో కూడా మనం జనరల్గా అనుకునేది ఉమెన్స్ ఎక్కువ బెనిఫిషరీ ఉన్నారని. బట్ ఆ ఉమెన్స్లో కూడా అండి ఎంతోమంది బెనిఫిషరీ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కనుక టోటల్గా చూసినట్టయితే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళలో బెనిఫిషరీ చాలా తక్కువ ఉంటారు. అప్పర్ మిడిల్ క్లాస్ అయితే ఆల్మోస్ట్ నిల్లు, మిడిల్లో అయితే కొంచెం చాలా నామినల్ పర్సంటేజ్, లోయర్ క్లాసెస్లో ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఉన్నారని అనుకోవచ్చు. సో టోటల్ ఫిమేల్స్లో ఈ ఉమెన్ ఫ్రమ్ లోయర్ క్లాస్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. మొత్తం మీద ఒక 33%, మనం 40% అనుకుంటే, సో 60% అయితే మనం ఎలిమినేట్ అయ్యారు అక్కడ. విత్ ఇన్ దిస్లో కూడా అండి ఈ అమ్మఒడి పథకం చూస్తే కనుక చాలామందికి స్కూల్ అటెండెన్స్తో లింక్ ఉంటాం, రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఒక మాట ఏం చెప్పుకోవాలంటే, ఓవరాల్ చెప్పాలంటే ఏ ప్రభుత్వం లేని బెనిఫిషరీస్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నారు, అంతవరకు అయితే మనం చెప్పుకోవచ్చు. అంతేగాని ఉమెన్స్ మాత్రమే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఉమెన్స్ బెనిఫిట్ చేసామనేది ఒక ప్రాతిపదిక మీద గవర్నమెంట్ వస్తుంది రాదు అనేదాన్ని మనం స్పెసిఫిక్గా చెప్పలేము. సంక్షేమ పథకాల విషయం అట్లా ఉంటాయి కనుక మీరు తీసుకున్నటువంటి శాంపిల్స్లో, అంటే శాంపిల్స్ ఇట్లా ఉంటే చర్చలు చాలా ఎక్కువనే జరిగి ఉంటాయి. సో ఇప్పుడున్నటువంటి మనం ఆల్మోస్ట్ ఐ న్యూస్ స్క్రీన్ పైన ఒక 4-5 సర్వే సంస్థల సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ వేస్తున్నాం, ఈవెన్ ఐపోల్ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా వేస్తున్నాం. జనరల్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఎట్లాంటి చర్చలు జరిగినాయి, ఏమేమి అబ్జర్వ్ చేశారు? జనరల్గా మేము గమనించింది ఏంటంటే అక్రాస్ ద గ్రౌండ్ లెవెల్ వైఎస్ఆర్సీపీ హయాంలో సంక్షేమం పరంగా డౌట్ లేదు, బాగానే జరిగింది. కానీ
దాంతోపాటు డెవలప్మెంట్ జరగలేదు అనేది బాగా ప్రధానమైన అంశం అనమాట ఇక్కడ. డెవలప్మెంట్ అనే విషయంలో ప్రజలు చాలా డిస్సాటిస్ఫైడ్గా అనిపించింది మేము గమనించినంత వరకు కూడా. అది రోడ్ల విషయం కావచ్చు, లేకుంటే చెత్త మీద పన్ను వేయడం కావచ్చు, అంటే పెట్టాడు అంతకని ఎక్కువ తీసుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు అనేది ఒక కామన్గా ఒక యాంటీ ఇన్కమెన్సీ ఫ్యాక్టర్స్ మేము గమనించడం జరిగింది ఇక్కడ. తర్వాత లాస్ట్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వైసీపీకి వ్యతిరేకంగా ఎక్కువ పనిచేయడం, ఇలాంటి యాంటీ ఇన్కమెన్సీ ఫ్యాక్టర్స్ ప్లస్ డెవలప్మెంట్. ఇంకా ప్రధాన అంశం మేము ఎక్కువ గమనించింది ఏంటంటే ఈ జగన్ గారు సీఎం గారు ప్రజల్లో ఎక్కువ లేరు అనేది కూడా ఒక వినిపించిన అంశం అండి కూడా ప్రధానంగా. అంటే పథకాలు అందుతున్నాయి, డీబీటీ ఇస్తున్నారు అన్నీ బాగానే ఉంది, కానీ ఆయన ఎక్కువ ప్రజల్లో లేరు. ప్రజల నుంచి గ్రౌండ్ నేరుగా అసలు గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో తెలుసుకోవట్లేదు. గ్రౌండ్ లెవెల్లో అవినీతి బాగా ఉంది, నాయకులు కానీ నా అబ్జర్వేషన్ మాకు తెలిసిన అంశాలు అనమాట. ఆ యాంటీ ఇన్కమెన్సీ ఫ్యాక్టర్ అనేది ఈ ఫలితాలలో వస్తుంది మేము అనుకుంటున్నామండి. నాగార్జున గారు గతంలో కూడా వీళ్ళు ఒక సర్వేని ఇవ్వడం జరిగింది, అక్యురేట్గా దానికి సంబంధించి రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఇటు ఐపాల్స్ అయితేనేమి, మిగతా ఏవైతే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో. సో ప్రస్తుతానికి మనకు ప్రతినిధి ఉన్నారు కాబట్టి ఈయన చెప్తున్నటువంటి పాయింట్స్ ఎంతవరకు గ్రౌండ్లో వాస్తవ రూపంలో మనకు అవి బ్యాలెట్ వరకు వెళ్ళాయి అనుకోవాలా? సో ఏమేమి పాయింట్స్